అంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మరి మీ పోరాటం ఎంతవరకు సఫలమైందంటారు? కాళేశ్వరం కట్టిద్దే బీఆర్ఎస్ పార్టీ అండి. కాళేశ్వరాన్ని అన్యాయం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ కూర్చోదు. తప్పకుండా పోరాడేది కూడా మేమే కదా. అది కాళేశ్వరం కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రజలకు అన్యాయం ఏ విషయంలో జరిగినా, రైతులకు అన్యాయం జరిగినా, నీళ్ళ విషయంలో అన్యాయం జరిగినా తప్పకుండా పోరాటం చేసేది బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులే. వాళ్ళు మేము చేసిన తప్పు అని చెప్తున్నాం, మేము ప్రజల కోసం చేసినామని చెప్తున్నాం. ఒక పక్క వర్షాలు పడడం లేదు, ఒక పక్క నాట్లు కావడం లేదు. మీకున్నటువంటి ఫెసిలిటీని మీరు ఎందుకు మీరు ఉపయోగపెట్టుకోవట్లేదు అంటే, ఒకవేళ ఉపయోగపెట్టినట్టయితే ఆ పేరు కేసీఆర్కి పోతుంది, ఆ పేరు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వస్తుంది. మొన్నటి వరకు ఫెయిల్ అయింది కాళేశ్వరం అని చెప్పినటువంటి పార్టీ ఈరోజు నీటి పంపింగ్ చేస్తే పరువు పోతుంది అనేటటువంటి ఉద్దేశంతో వారు చేయట్లేదు తప్ప, అంటే వీళ్ళకు ప్రజల పక్షాన కానీ రైతుల పక్షాన కానీ వీరికి చిత్తశుద్ధి లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల గురించి ఆలోచించాలి తప్ప వాళ్ళకి పేరు వస్తుందో ఇంకొకరికి పేరు వస్తుందో అనే ఆలోచన ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఉండొద్దని చెప్పేసి నేను వారికి సూచిస్తా ఉన్నాను. గణేష్ గారు, ఈరోజు కేటీఆర్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అంటే మేడిగడ్డ పియర్లు కుంగిపోయేలా కాంగ్రెస్ నేతలు కుట్ర చేశారేమో అన్న అనుమానం వస్తుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అది నిజమే అంటారా? అది ఎలా సాధ్యమంటారు? ఎలా జరుగుంటుంది అనుకుంటున్నారు? సాధ్యమండి, ఏదైనా సాధ్యమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది. వివరాల్లోకి వెళ్తే చాలా చెప్పొచ్చు. స్వతంత్రం వచ్చి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి సంఘటనలు చేసింది, వాళ్ళు అధికారంలోకి రావడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తారు. అది కూడా సాధ్యం కాదని నేను చెప్పడానికి లేదు. ఈ కుట్రలు కుతంత్రాలు మీరు చూసారా? ఎలక్షన్ అప్పుడు కేవలం పిల్లర్లు కుంగినాయి అని చెప్పారు తప్ప మరొకటి చెప్పలే. అదే అనుమానంతో కేటీఆర్ గారు చెప్పిండొచ్చు. దాని మీద రేపు పొద్దున ఈరోజు ఎన్ని సంవత్సరాలు ఉంటారండి వీళ్ళు? ఈ ఒక్క టర్మ్ ఉంటారు, అతి కష్టం మీద. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి 5 సంవత్సరాలు ఉండాలి కాబట్టి 5 సంవత్సరాలు ఉంటారు. లేదా ఈ మధ్యలో పోయినా చెప్పలేము. కానీ 5 సంవత్సరాలు ఉన్నా కూడా వచ్చేది మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వమే. వచ్చిన తర్వాత తప్పకుండా మేము కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తాం. మరి నిజంగా ఏం జరిగింది, ఎందుకు కుంగిపోయినాయి అంటే నిపుణులు వాళ్ళ దగ్గరే ఉంటారండి, మన దగ్గర ఉండరా? ఖచ్చితంగా వేసి దాని మీద కూడా ఎంక్వైరీ చేయించి వారు చేసిండ్రా, దానికి ఏం జరిగినాయి అనేటటువంటి విషయాలన్నీ కూడా మరి కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది.